వీడియో చూస్తున్న వాళ్ళకి అండ్ నా ఇన్వెస్టిగేషన్ మేకింగ్ విషయంలో ఎంత సపోర్ట్ చేశారో అండ్ ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా చాలా సపోర్ట్ చేశారు. మెయిన్ దీని గురించి చెప్పడం కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నా. మూవీ పరంగా అయితే మేమైతే డెమో ఫిల్మ్ అనుకొని చేసామండి. ఇది 1 year బ్యాక్ మేము షూట్ చేసాం. 28 days మేము షూట్ చేసాం. సో ఎడిటింగ్ విషయంలో చాలా వరకు నేను అనుకున్న అవుట్పుట్ రాలేదు. బట్ మన వైజాగ్లో ఇంత బాగా ఎడిట్ చేశారు కాబట్టి ఓకే, సమ్ బెటర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం పర్వాలేదు, అలాగని హై అని చెప్పలేను. బట్ మనం ఇచ్చే బడ్జెట్కి తగ్గట్టు పిండికొల్ది రొట్టెన్నట్టు అలాగే ఉంటాయి వర్క్స్ కూడా. బట్ ఇదంతా కంప్లీట్గా మేము కేవలం మా యొక్క శాలరీస్ని పెట్టి, మా ఇన్వెస్ట్మెంట్ని పెట్టి, కెమెరాలు అనగా అండ్ బడ్జెట్ అనగా మాకంటూ బ్యాక్ అండ్ ఎవరు లేకుండా నేను అండ్ నాకున్న టీం అంటే ఎవరు లేరు. మోస్ట్లీ నేను మొత్తం నేనే ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ కొంతమంది అయితే హెల్ప్ చేశారు, కొన్ని విషయాలు హెల్ప్ చేశారు. బడ్జెట్ విషయంలో అయితే మాత్రం చాలా వరకు ఒక 2.5 lakhs వరకు అయితే ఖర్చు అయింది. ఎందుకు ఏంటి అనేస్తారు. సింపుల్గా చెప్పాలి అని అంటే, నేను ఒకప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ చేసేవాడిని. ఒకప్పుడు అంటే బిఫోర్ 2015లో నేను షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం. ఫ్యామిలీస్ వలన, మనకున్న ఇష్యూస్ వలన శాలరీ లేకపోతే ఇంటికి ఇన్కమ్ లేదు కాబట్టి సో నా యొక్క మూవీ ప్యాషన్ని నేను ఆపేసుకున్నా. ఇది ఎలా చెప్పాలో అయితే నాకు తెలీదు. సో జాబ్ చేస్తూ యూట్యూబ్ అయినా రన్ చేద్దాం అనుకున్నాం. కొన్ని సంవత్సరాలే ఆల్మోస్ట్ మేము దీనికి దూరంగా ఉన్నాం. బిగ్ బాస్ సీజన్ 5లో నేను ఒక పర్సన్కి, ఒక ఆర్టిస్ట్కి, ఒక సెలబ్రిటీకి బిగ్ బాస్ రివ్యూస్ సపోర్టివ్గా చేశాను. ఆ రకంగా బిగ్ బాస్ మీద మనకున్న గ్రిప్ బట్టి కొంతమంది మనకు సపోర్ట్ చేసి ఒక ఛానల్ని ఒక స్టేజ్కి అయితే తీసుకెళ్లారు. మానిటైజేషన్ అయ్యింది, డబ్బులు వస్తాయి అనుకున్న టైంకి అది మానిటైజేషన్ పోయింది. ఆల్మోస్ట్ నాకు వస్తాయి అనుకున్న ఎర్నింగ్స్ కూడా అది పోయినాయండి. సో దగ్గర అందులో నాకు ఒక 1,50,000 మధ్యలో రావాల్సిన అమౌంట్ ఆగిపోయింది. చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వీడియో ఈ టాపిక్ చెప్పడానికి అయితే కాదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే, యూట్యూబ్లో ఎంత ట్రై చేసినా సరే పాసిబిలిటీస్ దొరకట్లేదు. అలా అని చెప్పేసి నాకున్న స్టోరీ, నాకున్న గ్రిప్ బట్టి, నాకున్న డైరెక్షన్ స్కిల్స్ నేను డెవలప్ చేసుకుందాం అనుకుని డెమో ఫిల్మ్ అయితే నేను, నా ఫ్రెండ్ హరీష్ రంగా, ఇందులో యాక్ట్ చేసిన ప్రవీణ్ కుమార్ దీనికి బాగా సపోర్ట్ చేశారు. సో వీళ్ళు ఏ రోజైతే నేను చేస్తున్న స్టోరీకి యాక్సెప్ట్ చేశారో వీళ్ళు ముందుకు రాబట్టే మనం అయితే ఇది ముందుకు తీసుకెళ్ళగలిగాం. హీరో అనే అబ్బాయి నాకు బాగా సుపరిచితమైన వ్యక్తి. అది కూడా షణ్ముఖ్ జస్వంత్ ఏదో షణ్ముఖ్ జస్వంత్ తీస్తున్న స్టూడెంట్ వెబ్ సిరీస్లో అతను పరిచయం అయ్యాడు. సో నా స్టోరీకి నాలాగే ఒక పర్సన్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నేను అతన్ని చూసి క్యారెక్టర్ని అండ్ ఇంకొంచెం డైలాగ్స్ని మాడిఫై అయితే చేసాం. నా ఫ్రెండ్ హరీష్ రంగా, తను నాకు డిగ్రీ నుంచి పరిచయం. ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ వేరు. సో తన కోసం డిజైన్ చేసిన ఒక క్యారెక్టర్ అండి. ఈ ఎపిసోడ్ 3 మోస్ట్లీ చాలా స్పెషల్ అన్నమాట. దాదాపు మేము కంటిన్యూస్గా 8 hours మధ్యాహ్నం 12:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 వరకు, నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 వరకు కంప్లీట్గా షూట్లోనే ఉన్నాం. సో దానికి ఇదే టైంలో ఇప్పుడు వర్షాలు ఎలాగైతే పడుతున్నాయో ఆ వర్షంలో ఒక కొండ మీద మేమైతే షూట్ అనుకున్నాం. ఆ డ్రోన్ షాటు, అక్కడ వర్షం పడడం, ఆ డ్రోన్ ఆగిపోవడం, తర్వాత సెట్స్ అనేది మేము వేస్తున్న ఆ ముగ్గులు ఏదైతే ఉన్నాయో అది ఆగిపోవడం, ఇలా ఉన్నాం. కానీ వినాయక చవితికి నేను ఈ ఎపిసోడ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో మీద నాకు ఈ ఎపిసోడ్ 3 అనేది చాలా అంటే చాలా స్పెషల్. మేము దాదాపు 15 మంది 15 members పీపుల్ ఒక కొండ మీద ఒక 5 members అయితే కొండ చివరి వరకు డ్రోన్ షాట్స్ కోసం దగ్గర కొండ మాకు ఇప్పుడు వర్షంలో పాలు జారిపోతాం తెలిసి కూడా ఆ కొండ మీదకి వెళ్ళాం, షూట్ చేసాం. అక్కడ వరకు వెళ్ళి షూట్ చేసి డ్రోన్ చాలా వరకు లాంగ్ తీసుకువెళ్ళి ఆ ఫుటేజ్ షూట్ చేయడానికి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాం. ఈవెన్ దో చెప్పకూడదు కానీ
ఇన్ కేస్ అక్కడ కానీ మేము కాల్ చేయాలంటే మా ప్రాణాలు కూడా చేతిలో ఉండేవి కాదు, అంత ఎఫర్ట్స్ పెట్టాం. అండ్ రాత్రి 3:30 వరకు మనం షూట్ చేసాము అని అంటే మీనింగ్ ఏంటి అంటే వర్షం పడింది, అక్కడ సెట్ ఆగిపోయింది, మేము అనుకున్న షార్ట్స్ సరిగా రాలేదు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్దామన్నా సరే షట్టర్స్ లేవు, తడిచిపోయాం, కెమెరాస్ ముద్దలై కెమెరాల మీదకి వాటర్ ఎక్కడ పడిపోద్దని కవర్లు కట్టి ఒక దగ్గర నించొని ఆ వర్షంలో కూడా షూట్ చేసాం. కాబట్టి మీ చాలా వరకు ఎఫర్ట్స్ అయితే పెట్టాం, దానికి తగ్గట్టే మనకి ఇదైతే వచ్చింది, షూటింగ్ అయితే మేకింగ్ అయితే అయ్యింది. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత బడ్జెట్ పెట్టి నేను ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నానో నాకైతే తెలీదు. ఇది ఒక యాక్చువల్లీ డెమో ఫిల్మ్ అని మేము ఎందుకు అనుకున్నామంటే, కొంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం, ఇన్ఫినిటీ మీడియా దగ్గరికి వెళ్ళాం, ఇది షణ్ముఖ్ జస్వంత్ కూడా చెప్పాను, సో తర్వాత విశాల్ రాజ్, ఇలా చాలామంది ఆర్టిస్టుల దగ్గరికి అయితే మేము వెళ్ళాం. బట్ నేను ఇది అనుకున్న స్టోరీ మెయిన్ రీజన్ ఏంటి అంటే, విశాల్ రాజ్ అనే ఒక క్యారెక్టర్కి అంటే వేరే ఒక మోడల్కి అయితే నేను అనుకున్నాను. ఇవన్నీ నేను చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, బట్ ఈ టాపిక్ ఇప్పుడైతే కాదు. మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎపిసోడ్ 3 నేను ఇప్పుడైతే రిలీజ్ చేయట్లేదు, ఓటీటీకి ఇద్దాం, తర్వాత ఎవరైనా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వైజాగ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వైజాగ్లో యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళ ఛానల్లో నేను అప్లోడ్ చేసి మనం మంచి వ్యూవర్షిప్ అయితే కావాలనుకున్నాం. డబ్బులు అయితే ఇంపార్టెంట్ కాదు, వ్యూవర్షిప్ కావాలనుకున్నాం, కానీ అది కూడా రావట్లేదు. కానీ వ్యూవర్షిప్ రావట్లేదు, మరి ఏం చేద్దాం, ఏదో ఒక స్టెప్ తీసుకుంటే కానీ ఈ ప్రాజెక్ట్ అయితే రిలీజ్ చేయలేము అని అనుకున్నాం. ఈ డిస్కషన్లోనే దగ్గర 3 to 4 months అయితే పోయింది. ఆ టైం అయితే చాలా వరకు గడిచిపోయింది. ఇప్పుడు కూడా మేము ఒక డెసిషన్ తీసుకొని ఒక ఛానల్ని పెట్టి ఈ ఛానల్లో మనం ఇది రిలీజ్ చేద్దాం. ఇన్ కేస్ ఛానల్ బాగా ఒక పొజిషన్కి వెళ్తే పార్ట్ 2 ప్లాన్ చేద్దాం. పార్ట్ 2లో కూడా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి ఆర్టిస్టులు వస్తారు. ఇంకా ఇన్ కేస్ మానిటైజేషన్ అయ్యింది అంటే మనకి కూడా ఒక బేస్ ఛానల్ ఉంటుంది. వైజాగ్ నుంచి అండ్ మన ఉత్తరాంధ్ర, వైజాగ్, రాజాం, శ్రీకాకుళం ఈ ఏరియాలో మంచి వెబ్ సిరీస్ తీయొచ్చు నా దగ్గర ఉన్న కంటెంట్ తోటి. నాకు సర్టెన్ పీపుల్ నాకు సపోర్టివ్గా ఉంటారు అనే ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ అనుకోని పక్షంలో మనం అనుకుంటున్న రీచ్ అయితే రావట్లేదు. ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ రాకపోతే ఖర్చు పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. దాదాపు 2.5 లక్షల రూపాయలు బడ్జెటే కాదు, ఇందులో 35 మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల యొక్క శ్రమ ఉంది. అండ్ అక్కడ మేము మేకింగ్ చేసే ప్రాసెస్లో కూడా చాలామంది వచ్చి మాకు ఎఫర్ట్స్ పెట్టారు. ట్రావెలింగ్లో కానీ అక్కడికి వచ్చే ఒక సెట్కి వెళ్ళామనంటే అక్కడ చాలామంది ఆ ఏరియాలో ఉన్న మనుషులు వచ్చి హెల్ప్ చేశారు. ఇలా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా ఎక్స్పెక్టెడ్గా వచ్చినా చాలామంది శ్రమ అయితే ఇందులో ఉంది. ప్రేక్షకుడిగా మీరు సపోర్ట్ చేస్తేనే మాలాంటి వాళ్ళు బయటకు రాగలరు. దయచేసి సపోర్ట్ చెయ్యండి, ఇంకా బెటర్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. నేను చాలా బాగా బాధపడ్డ విషయం ఏంటి అంటే, ఒక రివ్యూవర్గా నేను ఇంత కంటెంట్ తీసుకురావడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టానో చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు బాగుందని. నెగిటివ్ అయితే ఇంతవరకు రాలేదు కూడా. సో నెగిటివ్ కామెంట్ అయితే రాలేదు. బట్ చూసేవాళ్ళు కనీసం ఒక షేర్, మీరు ఒక 10 మెంబర్స్కో లేకపోతే ఒక వాట్సాప్ స్టేటస్కో లేదు అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సంథింగ్ మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో మీరు ఇది షేర్ చేసి మాకు సపోర్ట్ చేయగలిగితే, నేనైతే ఇంత ఖర్చు పెట్టాను కదా, నాకు ఒక 30 రూపాయలు షేర్ చేయండి, నా ఫోన్పేకి ఇంత అమౌంట్ పంపించండి అనే టైప్ అయితే కాదండి. ఎందుకు అంటే మీరు చూస్తేనే చాలు, మీ దగ్గర నుంచి నాకేం 1 రూపాయి కూడా అవసరం లేదు. అండ్ మీ యొక్క మీరు సపోర్ట్ చేయాలి అనే చిన్న మనసు ఉంటే చాలు. చాలామంది ఏం చేస్తారు అని అంటే, వీడు అంటే నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, మరి తెలిసి అంటారో తెలియక అంటారో తెలియదు, కానీ ఫ్రెండ్షిప్ అనేది మనకి స్క్రీన్ మీద బాగుంటుంది కానీ లైవ్లో అయితే బాగోదు. కొంతమందిని చూసి నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఫ్రెండ్స్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ రాకపోతే అది కూడా బాధాకరమైన విషయమే. ఇంకా వీడియోని ల్యాగ్ అయితే చేయకుండా దయచేసి చేతులు జోడించి అడుగుతున్నా, నా ఒక్కడి కష్టమే కాదు, ఇందులో చాలా వరకు 35 మెంబర్స్ ఆర్టిస్టులే ఉన్నారు. వచ్చి వెళ్ళిపోయినా లేకపోతే కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ అయినా కొంతమంది అయినా సరే, సో ఏదో రకంగా మనకి సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఉన్నారు. డబ్బింగ్ పరంగా అండ్ క్యారెక్టరైజేషన్ పరంగా, ఒక ట్రాన్స్పోర్టైజేషన్ పరంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేసే ఉన్నారు. ఆ రకంగా ఆలోచిస్తే దగ్గర 55 మంది
దగ్గర ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళందరికీ మీరిచ్చే వాల్యుబుల్ థింగ్ ఏంటి అంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మాకు వ్యూస్ రావాలి. వ్యూస్ వస్తే ఇంకా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే యూట్యూబ్ ఇచ్చే గైడ్లైన్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. అవన్నీ నేను తట్టుకోవాలంటే మీరు మాత్రం సపోర్ట్ ఇవ్వాలి. అట్లీస్ట్ మేము ఇంత ఖర్చు పెట్టి, ఇంత ఎఫర్ట్ పెట్టి, ఇంత టైం తీసుకొని మీ మీద ఆధారపడ్డాము అని అంటే కంటెంట్ బాగుంటేనే మీరు సపోర్ట్ చేస్తారని తెలుసు. సో ఈ కంటెంట్ని 10 మందికి వెళ్ళాలి అంటే మీరు సపోర్ట్ చేయాలి. ఇది బాధాకరమైన విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, నేను చాలామంది యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళానండి. పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, వాళ్ళ గురించి ఎవరు చెప్పలేకూడదు. వాళ్ళ దాంట్లో కమ్యూనిటీ పోస్ట్లో కూడా నాది ప్రమోట్ చేయడానికి అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇవన్నీ ఆలోచిస్తే నేను ఇంకా ముందుకైతే వేయలేను. సో నేను ఆధారపడేది ఒకటే, నా ప్రేక్షకులు. అంటే ఈ కంటెంట్ని చూసి ఎవరైతే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద నేను ఆధారపడగలను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. సపోర్ట్ మాకు ఉంటేనే మేము చేయగలం. ఇంత ఎఫర్ట్ పెట్టి కూడా మీరు అది గుర్తించకపోతే మేము పెట్టిన ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతే. వైజాగ్ నుంచి మన ఉత్తరాంధ్ర నుంచి ఇంకా మంచి వెబ్ సిరీస్ తీయాలంటే మీ కేవలం మీ సపోర్ట్ మాత్రం కావాలి. సో ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. ఇంకా మీ అందరికీ ఎప్పటికీ ఎన్నటికీ కృతజ్ఞతగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.